హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక దసరా దగ్గరకొస్తుంది కదండీ! ఇంట్లో అయితే క్లీనింగ్ స్టార్ట్ చేయాలి కదా! ఈరోజైతే కిచెన్ డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నా. ఈ పని చేసుకుంటూ మీ అందరికీ ఒక విషయం చెప్తా. మొన్న చెప్పిన కదా నా పెళ్లి ఆల్బము ఎందుకు తీయించలేదో. అయితే మీరందరూ మా పెళ్లి స్టోరీ చెప్పమని అడిగారు. అయితే మీరు పెట్టిన కమెంట్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది నా పెళ్లి స్టోరీ చెప్పడం కరెక్టా కాదా అని. ఎందుకు అంటే పబ్లిక్లో చెప్తే మా ఫ్యామిలీ వాళ్ళు తప్పుగా తీసుకుంటారేమో. మేమందరం కలిసిమెలిసి ఉంటాం కదా, మాకు ఏదైనా డిస్టర్బెన్స్ జరుగుతుందేమో అని నేనైతే చాలా ఆలోచించాను. కానీ ఆల్రెడీ జరిగింది అందరికీ తెలుసు కదా. నేను మా పెళ్ళి గురించి, పెళ్ళి తర్వాత నేను ఫేస్ చేసిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా అప్పుడప్పుడు మా సార్ని నేను క్వశ్చన్ చేస్తూ ఉండేదాన్ని. మీరు ఇట్లా చేసిండ్రు, నువ్వు అట్లా చేసినావు, ఇగో ఇట్లా జరిగింది, అట్లా ఎందుకు అయిందని చెప్పేసి ఎప్పుడు ఇరిటేట్ చేస్తూ ఉండేదాన్ని. ఇక నేనైతే ఒక్కటే అనుకున్నాను, నా పెళ్ళి గురించి చెప్తుంటే మీతో పాటుగా మా వాళ్ళకి కూడా నేను చెప్పుకోలేనివి చాలా తెలుస్తాయి. మా సార్ కూడా నన్ను కొంచెం ఎక్కువగా అర్థం చేసుకుంటాడేమో అని అనిపిస్తుంది. కానీ నాకు అనిపించింది కదా, ఒకవేళ మిగతా పేరెంట్స్ కూడా ఎవరైనా నా వీడియో చూస్తే ఒక జనరేషన్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఇచ్చి చేస్తే లాభమా నష్టమా అని కూడా తెలుస్తుంది. ఎందుకు అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళేమో వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే ఎప్పుడు ప్రాక్టికల్గానే ఆలోచిస్తారు. అంటే ఫ్యూచర్ ఎట్లుండాలి, పిల్లలకి ఎప్పుడు ఏం చేయాలి, వాళ్ళ కోసం ఎట్లా సంపాదించాలని చెప్పేసి ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇవి ఆలోచిస్తారు. కానీ ఏజ్ తక్కువ ఉన్న అమ్మాయిలు ఎట్లా ఆలోచిస్తారంటే వాళ్ళు ఇష్టం ఉండాలి, ప్రేమ ఉండాలి అన్నీ అని చెప్పేసి వాళ్ళకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి. సో వీళ్ళిద్దరికి పెళ్ళి జరగడం వల్ల చాలా వరకు ఏంటంటే అడ్జస్ట్మెంట్లే ఉంటాయి. మరి లాభమా నష్టమా అని కూడా పేరెంట్స్కి తెలుస్తుంది కదా. అందుకే నేనైతే చెప్పాలనుకున్నాను. మరి మీరేమంటారు? ఇంకొకటి, నేను చెప్పే నా పెళ్లి విషయాలు నమ్మొచ్చో లేదో అని మీకు కూడా అనిపిస్తుండొచ్చు. కానీ నేను ఒకటే చెప్తాను, నేను చాలా మధ్యతరగతి అమ్మాయి. ఒక మధ్యతరగతి అమ్మాయి లైఫ్ ఎట్లుంటుందంటే తనకు ఏ పనైనా సరే తనకు నచ్చింది చెయ్యలేదు, ఎప్పుడూ సర్దుకుపోయే గుణం ఉంటుంది. ఎట్లా అంటే కొన్నిసార్లు డబ్బులు లేవని, కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్నని బాధ పెట్టొద్దు అని, ఒకరిని నొప్పించి మాట్లాడొద్దు అని, ఎదురించి మాట్లాడే ధైర్యం కూడా కొంతమందికి ఉండదు. మరి అలాంటప్పుడు నేను మీతో జరిగింది కాక వేరేది చెప్తే నన్ను మీరు ప్రశ్నించకపోవచ్చు. కానీ నా కుటుంబం మాత్రం నన్ను అడుగుతుంది కదా, నేను వాళ్ళకి కూడా సమాధానం చెప్పాలి కదా. మరి ఇవన్నీ తెలిసి కూడా నేను జరిగింది కాక నాకు నచ్చినట్టు అబద్ధం ఎలా చెప్పగలుగుతానో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇక నేను మా సారు ఇద్దరం ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నామని నేను అన్నాను కదా. అయితే అప్పుడు నేను అనుకున్నాను కదా, చెప్తే వెంటనే అయిపోదు కదా. ఎంగేజ్మెంట్ అంటే ఎన్నో మాటలు ఉంటాయి. ఎవరో ఒకరు పుల్లలు పెడితే ఎంగేజ్మెంట్ మాటలు కూడా ఆగిపోతాయని చెప్పి నేను గట్టిగా అనుకునేదాన్ని. కానీ మా వాళ్ళు చాలా తెలివిగా ఎంగేజ్మెంట్ 3 రోజులు ఉందనగా నాకు చెప్పిండ్రు. మా ఎంగేజ్మెంట్ ఏప్రిల్ 22, 2018 అయితే మా వాళ్ళు నాకు ఎప్పుడు చెప్పిందంటే ఏప్రిల్ 18th రోజు నైట్ అయితే చెప్పిండ్రు. అయితే నాకు పలానా పర్సన్ అని చెప్పగానే అప్పటి వరకు నేను మా వాళ్ళతో ఎలా వాదిస్తున్నానంటే అతనికి కోపము, మన ఇంటికి రాడు, మనని చూడడు అని చెప్పి మా వాళ్ళతో ఇదే వాదిస్తున్నాను. మరి సడన్గా ఎంగేజ్మెంట్ డేటు ఫిక్స్ చేసిండ్రని తెలవడంతో నా వాదన అయితే కోపంగా మారింది. ఏడుస్తూనే ఉన్నాను నైట్ అంతా. కానీ ఎక్కువగా బయటికి చూపించుకోలేని పరిస్థితి నాది. ఆ టైంలో చెప్పినా కూడా అర్థం చేసుకునేవారు లేరు అనే ఆలోచన, బాధ. ఇంకోటి, అమ్మా నాన్నని ఎక్కువగా బాధ పెట్టొద్దు అనే ఆలోచన అయితే నన్ను కుదిపేస్తూ ఉంది. నాకు అప్పుడు ఏం చేయాలో కూడా ఎటు అర్థం కాలేని పరిస్థితి నాది. మీరు అడగొచ్చు, ఏంటి సరిత నీ పెళ్ళప్పుడు 17 years అన్నావు కదా, మరి 17 years అంటే ఎంతో కొంత తెలివి ఉంటుంది, మీ వాళ్ళతో ఇంకా గట్టిగా మాట్లాడాల్సింది అని మీరు అడగొచ్చు. కానీ నేను మాట్లాడకపోవడానికి కూడా నాకైతే ఒక కారణం ఉంది. అదేంటి అంటే మా ఇంట్లో వాళ్ళు మా చిన్నక్కకు పెళ్లి చేయకుండానే నాకైతే పెళ్లి చేసిండ్రు. ఎందుకు అంటే మా చిన్నక్క లైఫ్లో ఒక పెద్ద డిస్టర్బెన్స్ జరిగి అక్కకి పెళ్ళంటేనే భయం పెరిగిపోయింది. ఎట్లా అంటే అక్కకు పెళ్లి చూపులు జరిగి ఎంగేజ్మెంట్ పెళ్లి గురించి మాట్లాడుకుంటారు కదా,
ఆ టైంలో నాకు వద్దు అని అక్క చాలా ఏడ్చేది. మళ్ళీ మా వాళ్ళందరూ కలిసి అక్కకు "ఏం కాదు, అంత మంచిగానే ఉంటది" అట్లా ఇట్లా అని అక్కకి కొంచెం ధైర్యం చెప్పగానే మళ్ళీ అక్క అయితే ఒప్పుకునేది. కొన్నిసార్ల ఎంగేజ్‌మెంట్ డేటు ఫిక్స్ చేసిన తర్వాత కూడా క్యాన్సల్ చేసి నాన్న కులంలో డబ్బులు దండుగా కట్టాల్సొచ్చేది. అక్కకి పెళ్ళంటే అంత భయం పెరిగిపోయింది. మీరు అడుగుతారేమో మరి అక్క లైఫ్‌లో జరిగిన డిస్టర్బెన్స్ ఏంటి అని. కానీ నేనైతే అది చెప్పలేను. మళ్ళీ అక్క వింటే గూడా ఆమెకు చాలా బాధ అయితది. ఎందుకు అంటే అక్కకి గూడా ఫ్యామిలీ ఉంటది. తనకి పర్సనల్ లైఫ్ ఉంటది గదా! నేను దాన్ని మీతో షేర్ చేయలేను. కానీ ఇప్పుడు మా అక్క అయితే చాలా హ్యాపీగా ఉంది. ఇగ అట్లనే మా అక్క క్యాన్సల్ చేస్తూ వచ్చిందని చెప్పిన గదా! నేను నైన్త్ క్లాస్ ఉన్నప్పటి నుంచి నా డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు మా వాళ్ళు అక్క భయం పోవడానికి ఎన్నో విధాలుగా ట్రై చేశారు. ఎన్నో సంబంధాలు చూసి నచ్చజెప్పారు. కానీ అక్క మాత్రం అసలు భయం కొంచెం కూడా తగ్గలేదు. ఇగ మా నాన్న మా అక్కకి నచ్చజెప్పి ఇగ అదే టైంలో ఉంటారు కదా! మన పక్కింటి వాళ్ళు, వీళ్ళు చుట్టాలు. మన ఇంట్లోళ్ళకి లేని బాధ ఎక్కువ మన పక్కనోళ్ళకి, మన చుట్టాలకే అయితది. అప్పుడు వాళ్ళు మా నాన్నతో ఏమన్నారంటే, మా నాన్న పేరు రాములు. "రాములు, నీకైతే మస్తు అప్పులున్నాయి. నీకు ఇల్లు కూడా సరిగ్గా లేదు ఉండడానికి. వర్షం వచ్చినప్పుడు నీ ఇల్లు మొత్తం కురుస్తది. అది ఎప్పుడు కూలిపోతదో కూడా తెలవదు. ఇక నీకు నీ భార్యకైతే ఆరోగ్యమే మంచిగుండదు. ఎప్పుడు హాస్పిటల్ చుట్టే తిరుగుతారు. ఇక నీకైతే చూసేవాళ్ళు కొడుకులు కూడా ఎవరూ లేరు. ఇక నువ్వేమో మేస్త్రి పని చేసి ఎప్పుడు ఏదో ఒకటి దెబ్బలు తగిలించుకుంటూనే ఉంటావు. నువ్వు ఉన్నప్పుడే కదా నీ పిల్లలకి పెళ్లి చేయాల్సింది. ఎదిగిన ఆడపిల్లలున్నారు. నీ స్తోమత అంతంత మాత్రమే. ఒక పిల్లకి కట్నం ఇచ్చి పెళ్లి చేయాలంటే ఈ రోజులలో 15,00,000 కావాలే. మరి నువ్వు ఒకరికి పెళ్లి చేసి కనీసం అప్పు తీర్చడానికి నీకు 5, 6 ఏళ్ల పైననే పడుతది. సగం అప్పు తీరడానికి కూడా. మరి ఆలోపే ఇంకొక అమ్మాయి నీకు భారం అవుతుంది. నువ్విప్పుడు పెళ్లి చేయకపోతే ఎవరో ఒకరిది రేపటినాడు నీకు చేత కాదు. ఉన్న భూమి కూడా అమ్మాల్సొస్తది. అందుకే నీ రెండో బిడ్డకు పెళ్ళంటే భయం కదా! అందుకే పెళ్లి చేసుకోనంటుంది. ఇప్పుడు ఏదో ఒకటి ఒప్పించి ఆ పిల్లకి పెళ్లి చేసినామనుకో, రేపటినాడు అదే భయంతోని ఏమైనా చేసుకున్నా దిక్కులేదు. ఆమెను అట్లనే ఉండనియ్యి. చిన్నమ్మాయి ఉంది కదా! ఆమెకు పెళ్లి చెయ్యి. రెండో అమ్మాయి ఆలోపు భయం తగ్గిపోతే ఎవరికో ఒకరికి ఇచ్చి మనం చేయొచ్చు. అంతేగాని ఇద్దరు ఎదిగిన పిల్లల్ని ఇంట్లో పెట్టుకోవు కదా అని మా వాళ్ళందరూ మా నాన్నకు నాకు పెళ్లి చేయాలనే ఆలోచననైతే తీసుకొచ్చిండ్రు. ఇక మా నాన్న కూడా అన్నీ ఆలోచించుకున్న తర్వాత వాళ్ళు చెప్పింది నిజమే కదా అని చెప్పి ఇక నాకైతే పెళ్లి చేయడానికి రెడీ అయిపోయిండు. ఇదంతా చూసి కూడా నేను మా నాన్నకి పెళ్లి చేసుకోనని చెప్పి ఎలా గట్టిగా చెప్తాను. మా నాన్న ఆల్రెడీ అక్క విషయంలో చాలా బాధపడ్డాడు. నేను 9th క్లాస్ ఉన్నప్పటి నుంచి డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు అక్కని ఒప్పిస్తూనే ఉన్నాడు. అప్పటినుంచే నాన్న చాలా అలసిపోయారు కదా! మళ్ళీ నేను కూడా చేసుకోనంటే నాన్న ఇంకెక్కువ బాధపడతాడు. అసలు అట్లా చెప్పడం కరెక్టే కాదు గట్టిగా అని చెప్పి నేను కూడా చాలా ఆలోచించుకున్నాను. ఇక మా అమ్మ వాళ్ళు కూడా ఇందాక చెప్పిన కదా డబ్బులు లేవని, అప్పులని, తర్వాత ఇంకోటి ఆడపిల్లలున్నారని చెప్పేసి ఆలోచన స్టార్ట్ అయింది కదా! వాళ్ళకి కూడా భయం పెరిగిపోయి ఇక నా దగ్గరకు వచ్చి కూడా గిట్లనే బ్లాక్ మెయిల్‌గా మాట్లాడేవి ఎమోషనల్‌గా. ఇక అంతా చూసినాక మనం ఎట్లా కాదంటాం. అందుకే నేనైతే ఆ టైంలో గట్టిగా చెప్పలేదు. ఇక ఏదైతే అదయింది. ఎంగేజ్‌మెంట్ అయితే అయితది, లేకపోతే లేదు. ఇక మంచోడైనా చెడ్డోడైనా మనకెందుకు. నేనేంటంటే ఎప్పుడైనా సరే మా సార్‌ని ఎప్పుడూ డైరెక్ట్‌గా చూడలేదు కదా! పక్కన వాళ్ళు వీళ్ళు చెప్పినయన్నీ నా మైండ్‌లోనే ఉన్నాయి. కానీ ఆయన ఎసొంటోడో కూడా నాకు తెలవదు. అందుకే నేను అంత భయపడ్డా. ఆ తర్వాత ఇక నేను లాస్ట్‌కి ఫిక్స్ అయిపోయినా. ఇక ఏదైనా జరగనియ్యండి, దేవుని మీద భారం అని చెప్పేసి ఇక ఏడుస్తూనే ఉన్నాను. ఇదంతా ఇట్లుండగానే ఇక మా వాళ్ళు ఎవరో ఒకరు మా పెద్దక్కకి చెప్పిండ్రు. మా పెద్దనాన్న కూతుర్ని మా బావ వాళ్ళ అన్నకిచ్చి పెళ్లి చేసిండ్రు. గిట్లా ఆలోచిస్తుంది. ఎంగేజ్‌మెంట్ అని చెప్పగానే 3 రోజులే ఉంది. మస్తు ఏడుస్తుంది. మరి ఎట్లా ఏంటి అని చెప్పేసి అందరికీ భయం అయితది కదా! ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళా ఇప్పటి నుంచి మనం 7 రోజులు ఉండంగా ఏడుస్తూ ఉన్నామనుకో అందరికీ భయం ఉంటది. ఈ అమ్మాయి ఎంగేజ్‌మెంట్ చేసుకుంటదా? లేదా? అని చెప్పేసి. అయితే వాళ్ళైతే మా అక్కకి చెప్పగానే ఇంక మా అక్క ఫోన్ చేసింది. అక్క ఫోన్ చేసి ఏమన్నదంటే, "నీకెవరు చెప్పిర్రు రాజు మంచోడు కాదని, ఆయన కోపం ఎక్కువ, ఎవరితోని మాట్లాడరు" అని. ఇక ఆ అక్క కూడా ఫోన్ చేసి మళ్ళా తెలుసుగా అమ్మ కూడా పెద్దనాన్న కూతురు అంటే మా ఫ్యామిలీ కదా!
ఆమెకు కూడా మా ఇంట్లో ఎట్లెట్లున్న ఇబ్బందులు ఇవన్నీ తెలుసు కదా! ఆమె ఒకవైపేమో ఆళ్ళ మరిది గురించి మంచిగా చెప్తుంది. ఒకవైపేమో ఆళ్ళ మరిదిని చేసుకుంటే వచ్చే బెనిఫిట్స్ చెప్తుంది. ఒకవైపేమో మా అమ్మ నాన్నలకి ఇట్లా అప్పుల్లో ఉన్నారని చెప్పేసి ఇది చెప్తుంది. ఇక అక్క కూడా ఎంతో అంత ప్రయత్నం చేసి నా మనసు మార్చాలి కదా! ఏమన్నదంటే, ఎప్పుడైనా సరే ఒకరు చెప్పింది విని మనం ఒక ఆలోచనకు రావద్దు కదా! మనకు తెలవదు కదా ఆయన ఎసంటోడో అవన్నీ. ఏం తెలుసు చూస్తే ఎప్పుడన్నా కలిస్తే లేకపోతే వాళ్ళతోని వీళ్ళతోని మాట్లాడేటప్పుడు నువ్వు చూసి ఆయన కోపం ఎక్కువ, ఆయన మంచోడు కాదని ఏమన్నా నువ్వు డిసైడ్ అయినవా? నీకు తెలవదు కదా! సో, అలాంటప్పుడు నువ్వు వేరే వాళ్ళు ఎట్లా చెప్పింది ఎట్లా నమ్ముతావు అంటే నాకెవరూ చెప్పలేదు. కానీ మా చుట్టాలలో ఉన్న టాక్ ఏంటంటే, మా సార్ ఎవరితోని మాట్లాడడు, కోపం ఎక్కువ ఉంటది అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఒకరు అనుకుంటే ఆటోమేటిక్‌గా అందరికీ అదే భావన కలుగుతుంది గదా! మరి నాకు గూడా అట్లనే ఉండే. ఇక మా అక్కనేమో నీకెవరు చెప్పిండ్రు? ఏంటి అని చెప్పేసి అడిగితే నేను ఎట్లా చెప్పను పేరు నాకు ఈళ్ళు చెప్పిండ్రని. అక్క అన్నది అవన్నీ ఏం మనసులో పెట్టుకోకు. ఇన్ని రోజులంటే ఆయన చదువుకుంటుండు. ఆయన ఏదో ఒకటి మంచిగా లైఫ్‌లో సెటిల్ కావాలి. స్కూల్ పెట్టాలి సొంత స్కూలు. నేను పెద్ద పెద్ద చదువులు చదవాలని ఆయన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఆలోచనతో నిండు కదా! మరి అట్లున్నప్పుడు ఆయన చుట్టాలోళ్ళకి, పక్కాలోళ్ళకి ఎట్లొస్తాడు? రాడు. ఇక ఆయనకు అలాంటి మంచిగా సెటిల్ అయ్యే ఆలోచన ఉంది కాబట్టి ఇన్ని రోజులు ఎవరి చుట్టాలలో కూడా కలవలేదు. అంత మాత్రానికి పెళ్లి చేసుకున్నాక రాడు అని, అమ్మా నాయనని చూసుకోవు అని నువ్వెట్లా ఆలోచిస్తున్నావో చెప్పు? ఇప్పుడు నువ్వు ఎవరో తెలవని ఆయనని పెళ్లి చేసుకున్నావనుకో, ఆయన మీ ఇంటికొచ్చి మీ అమ్మ నాయనల్ని ఒక కొడుకు లెక్క చూసుకుంటాడనే నమ్మకం నీకుందా? చెప్పు. మరి ఆళ్ళు చూసుకున్నప్పుడు ఇప్పుడు ఈయనని చేసుకోవడం వల్ల మేన పిల్లగాడు గదా! ఆళ్ళ అన్న వాళ్ళ అన్న బిడ్డ అని చెప్పి నిన్ను మంచిగా చూసుకుంటాడు. ఆళ్ళ అమ్మకి గూడా అన్నలతోని ఇంకా ఎక్కువ మంచిగుండే అవకాశం ఉంటది. మా అమ్మకు గూడా ఆళ్ళ అమ్మగారు దగ్గర అయితారు గదా అని ఇంకో ఆలోచన ఉంటది. ఇప్పుడు మేము 20 ఏళ్ల నుంచి ఉంటున్నాం గదా! మాకే ఎలాంటి గొడవలు లెవ్వు. నీకింత మంచి అత్తమామ ఏడ దొరుకుతదు, కుటుంబం ఏడ దొరుకుతది. నువ్వు అన్ని నువ్వు చాలా ఏడుస్తారు సప్పుడంటున్నావనుకో, నేను మా మరిదితోని నెల రోజుల నుంచి మా ఇంట్లో మేము ఎవ్వరం మాట్లాడతలేము. నీకు పెళ్లి ముచ్చట ఇయ్యాల చెప్పినాం కానీ, ఇదంతా ఎప్పటినుంచో అనుకుంటుంది కదా! ఎవరం మాట్లాడతలేము. మరి ఇప్పుడు నువ్వు ఏడ్చుకుంటా తూసుకున్నావనుకో, ఆయనకు మళ్ళా ఏదో ఒక డౌట్ వచ్చి ఎంగేజ్‌మెంట్ అయితే చేసుకోడు. ఆయనకి ఇప్పటికే చిన్న పిల్లల్ని చేసుకుంటున్నానే ఆలోచన ఉంది. మేము నెల రోజుల సంది ఎవరం మాట్లాడతలేం కాబట్టి ఒప్పుకుండు అని చెప్పేసి మా అక్క అన్నది. నాకు ఆ టైంలో మా అక్క ద్వారా తెలిసిందేందంటే, మా నాన్నకి ఎప్పుడూ మా సార్‌కిచ్చి పెళ్లి చేసే ఉద్దేశం లేదు గదా! సడన్‌గా ఎందుకు వచ్చిందంటే, మా నాన్నకి నాకు పెళ్లి చేసే ఆలోచన వచ్చినప్పుడే మా సార్‌కి కూడా 32 ఇయర్స్ అని చెప్పిన గదా! అప్పటి వరకు ఆయనకు గూడా ఎలాంటి సంబంధం గూడా ఇంకా ఫిక్స్ అయితలేదనమాట. అక్కడ, ఇక్కడ సంబంధాలు చూస్తుండ్రు. అయితే మా పెదనాన్న కూతురు అని చెప్పిన గదా! ఆ అక్క బావ దగ్గర గిట్లా సరికి కూడా పెళ్లి చేస్తారంట అని చెప్పగానే మా బావ గూడా అందరి లెక్కనే ఒకటే ఆలోచించిండంట. మేమందరం మేనపిల్లల్ని చేసుకున్నాం కాబట్టి, మా కుటుంబాల మధ్య అన్నీ మంచిగున్నాయి. ఇంతవరకు ఎవరి మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు. మా అమ్మకు కూడా ఆళ్ళ అన్నలంటే శానా ఇష్టము. ఇప్పుడు ఈ పిల్లని చేసుకోవడం వల్ల మేము ఇంకా దగ్గరైతామనే ఆలోచన అయితే మా బావకొచ్చింది. ఇంకోటి మా మామయ్యకైతే మేము ఫైనాన్షియల్‌గా ఎలాంటి హెల్ప్ చేయలేం గదా! కనీసం ఆ అమ్మాయిని మా తమ్మునికిచ్చి పెళ్లి చేస్తానన్నా మా మామయ్యకి ఎంతో కొంత పెట్టుబోతలు తప్పుతాయి. మా తమ్ముడు బీహార్‌లో జాబ్ చేస్తుండు. ఆనికి మంచి సాలరీ వస్తది. ఇప్పుడే 50, 60 వేల జీతం వస్తే రేపటి నాడు 1,00,000, 1,50,000 వస్తది. అది వేరే అమ్మాయికి ఎందుకు పోవాలే? ఈ పిల్లని ఇచ్చినామనుకో మా ఇంట్లో మంచిగా సుఖంగా ఉంటది. మా మామయ్యకి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత సెకండ్ అమ్మాయి పెళ్లి చేయొచ్చు అని చెప్పి మా బావ ఇదంతా ఆలోచించుకొని ఒక్కసారి మా మామయ్యకి చెప్దామనైతే మామయ్య దగ్గరికెళ్తే, మా మామయ్యకి గూడా ఆల్రెడీ నాకు మా నాన్న ఇట్లా పెళ్లి చేశాడని తెలవగానే మా నాన్ననైతే ఇట్లనే చెప్పిన గదా! ఈ పిల్లని నేను మంచిగా చూసుకుంటా, ఎసొంటి ఇబ్బంది పెట్టను, నా కొడుకు మంచిగొస్తుంది. ఎవరో పిల్లొచ్చి నా ఇంట్లో దర్జాగా ఎందుకు బతకాలే? అదే నీ పిల్ల బతికిందనుకో నాకు గూడా తృప్తి ఉంటది గదా! నీకు గూడా ఎసొంటి భారం ఉండదని చెప్పి మా నాన్ననైతే మా మామయ్య ఒప్పిస్తే అప్పుడు నాన్న డిసైడ్ అయ్యాడు. మా సార్‌కి నన్నిచ్చి పెళ్లి చేద్దామని. మరి మీరందరూ నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను ఎంగేజ్‌మెంట్‌కి ఒప్పుకొని తప్పు చేశానా? లేకపోతే కరెక్టేనా? ఫ్యామిలీ గురించి ఆలోచించడం మంచిదా? కాదా? అని చెప్పి
వీడియో అయితే అయిపోయిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.